వాళ్ళు సినిమా చెప్పారు, మీరు రోజు సినిమా చెప్తూనే ఉండాలి. ఐ కమ్ ఫ్రమ్ దేర్ కదా, నేను కూడా హ్యాపీగానే వచ్చాను. అక్కడికి వచ్చినప్పుడల్లా చాలా వింతగా, వియర్డ్గా, గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక యాంకర్గా ఎన్నో వందల వేల సినిమాలు, ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేసి ఉంటాను. ఆ తర్వాత ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది. అది కూడా ఎన్నో సినిమాలకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్తోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ అండ్ all the people who worked for Solo Boy Film, all the technicians and all the people who worked behind the scene. Peruna mi andariki thank you, and I would like to thank Satish garu Satish. 100 సార్లు కామర్స్ 200 సార్లు ఆయన నవ్వేస్తే కామ్ అయిపోయేవాళ్ళు. 100 సార్లు షూటింగ్ లో కామర్స్ 200 సార్లు అలా ఉండేవాళ్ళు. ఈరోజు శనివారం ఓకే, దేవుడు పేరు చెప్తున్నాను. లేదు, వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ వర్క్ విత్, అండ్ వీళ్ళందరూ కూడా పేరున ఇండస్ట్రీ ఒక చెల్లిగా, అక్కగా, వదినిగా, తర్వాత అమ్మగా, అత్తగారి, పొద్దున నాన్నమ్మ, అమ్మమ్మ, అవ్వగా కూడా అవకాశం వస్తుంది. చేస్తాను, ఇక్కడే చేస్తాను. అన్ని సినిమాలు చేయలేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు బీ హియర్. Thanks to all the producers, directors and all my co-artists and people who really care for me, support and love me. And Naveen garu director, ఆయనకి ఫస్ట్ సినిమా, ఆయన కూడా బాగా రిసీవ్ చేశాను. అతి మర్యాదగా ఉండడం కూడా తప్పేగా అనుకోవచ్చు. ఆయన చాలా నెమ్మది. బట్ నవీన్ గారు, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మీరు క్షమించాలి. మీడియా ముందు మళ్ళీ చెప్తున్నాను, ఐ విష్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్. మనందరికీ ఇలాంటివన్నీ మామూలే. మేము పడ్డాం, మీరు పడాలి, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పడాలి, లగవాలి, ముందుకెళ్ళాలి, అంతే కదా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిలోక్ రావడం మీ గురించి అడిగాను, సూర్య రాలేదని చెప్పారు. త్రిలోక్ ఎక్కడ నేను చాలా మందితో వర్క్ చేసే ఉంటాం. ఇట్స్ నాట్ గొప్పతనం అని చెప్పాను, బట్ ఐ మైట్ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరామెన్స్, డిఓపీస్, బట్ ప్రతి ఒక్కరికి ఒక టెక్నిక్ ఉంటుంది. బట్ ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు పడ్డ కష్టం ఏంటి సార్? ప్రతి ఫ్రేమ్కి, ప్రతి దానికి మళ్ళీ 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 ఇంకేదో చేసేయాలి, ఒక పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఐ సా దట్ ఇన్ ద ఫిల్మ్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్, కాల్ చేసి చెప్తా ఉంటున్నాను. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ గౌతమ్, నేను ఫస్ట్ ఈ సినిమాకి పిలిచినప్పుడు మనకందరికీ చాలా ఆర్టిస్ట్ చాలా కొత్త గొప్ప ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్ నాకు ఉయ్యాల చంపాల సినిమా చేసినప్పుడు పోయింది. అప్పటిదాకా చిన్న పెద్ద సినిమా అనేది అనుకునేదాన్ని. సినిమా కానీ ఆర్టిస్ట్ కానీ చిన్న పెద్ద ఏం లేదు. సినిమా ఇట్స్ అ బిగ్ థింగ్. చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న యాక్టర్, పెద్ద, ఇదంతా మనం మెంటల్ బ్లాక్. ద కైండ్ ఆఫ్ మనం అనుకునే ఈ ఇన్హిబిషన్స్ అనమాట. బట్ ఉయ్యాల జంపాల తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక 100 కొద్ది సినిమా చేస్తుంటాను. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆడుంటాయి, కొన్ని థియేటర్ మొహం కూడా చూస్తుండవు. బట్ అంతే కమిట్మెంట్తో, అంతే ప్రేమతో, నిజంగానే ఆ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఇంకొకటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సోఫార్ ప్రతి ఒక్కరికి వస్తాయి, టైమింగ్ ఇంకోటి. కానీ ఒక్కసారి మేకప్ వేసుకుని ఒక్కసారి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళగానే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా చేసినప్పుడు కూడా నాకు సినిమా కథ చెప్పగానే ఆయన కథ ప్రొడ్యూసరే చెప్పేశారు. ప్రతి డైలాగ్ ఫ్రేమ్తో సహా. నేను అన్నాను, సతీష్ గారు మీరే డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఉన్నారండి, చెప్పండి, డైరెక్టర్తో చెప్పించండి ఒకసారి. సో గౌతమ్ని చూసినప్పుడు కూడా ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఇందాక మీరు అన్నట్టు ఆవిడ అమ్మాయిలు అలా ఏం లేదు. ఇలాంటి నేను ఇప్పుడు ఏం చెప్పడమో ఇంకోటి ఏమి చెయ్యను. బట్ ఐ ఫీల్ ద సేమ్. నాకు ఇండస్ట్రీ బోల్డ్ అంతమంది ఫ్యామిలీని ఇచ్చింది, అందులో బోల్డ్ అంతమంది కొడుకుని ఇచ్చింది, అన్న, తమ్ముడు, అక్కలు, చెల్లెలు, కూతురు చాలా ఇచ్చింది. అందులో వన్ ఆఫ్ ద సన్ ఇప్పుడు గౌతమ్ నాకు. సో ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది. అలాగే సోలో బాయ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంది. దీన్ని నేను ఎక్స్ట్రాడినరీ హిట్ చేసేయండి లేదంటే సూపర్ హిట్ అయిపోతుంది. గౌతమ్ హ్యాస్ అ క్లారిటీ అబౌట్
వాట్ ఎవర్ సినిమా చేయాలి ఆ తపన యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ హీరో హీ హ్యాస్ వన్ ఏమంటారు 1000 సార్లు ఆ అబ్బాయి గారి గురించి ఆలోచించడం చూసాను. ఆఖరికి నాకు కూడా వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటి అబ్బాయి చెప్తాను, నేను యాక్టర్నే కదా, ఆర్టిస్ట్నే కదా. దెన్ ఐ రియలైజ్ బికాస్ మనం చేస్తూ మన పక్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడాలి అని చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ యాక్టర్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. బట్ హీ హ్యాస్ దట్ థింగ్ ఇన్ హిస్ whatever that. So Gautam as a doctor, నేను తర్వాత బిగ్ బాస్ కి పారిపోయాను, సినిమా కంప్లీట్ చేయాలి, పార్టీకి అయిపోయేది సినిమా. But I know Gautam is going to definitely go somewhere very, very soon with his perfection, with his commitment, with his love towards cinema. It's not love towards you are a hero or you are a heroine or you are an actor. This should be love towards the film. That is what giving back మన ఇండస్ట్రీకి మనం. సో మీరు కూడా అంతే కమిట్మెంట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాది కూడా ఒక సినిమా అయింటుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ గౌతమ్ God bless you all the very best. Do more beautiful films. Thanks, Andy.